మహా హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయాన మొదలైనటువంటి నిమజ్జనోత్సవాలు పతాక స్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఉదయాన్నే కొన్ని స్థానికంగా తీసుకొచ్చినటువంటి విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆ తర్వాత ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనోత్సవం కోసం మిగిలిన విగ్రహాలన్నింటినీ హుస్సేన్ సాగర్ దగ్గర ఆపారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30కి వినాయక నిమజ్జనోత్సవం దాదాపుగా ముగింపు దశకు వచ్చింది ఖైరతాబాద్ది. ఆ తర్వాత 2 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఇతరతర ఘట్టాలన్నీ పూర్తి చేసిన తర్వాత 2 గంటల తర్వాత మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విగ్రహాలని హుస్సేన్ సాగర్ నిమజ్జనోత్సవానికి అనుమతించారు. అలాగే నగరంలోని నలుమూలల వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు కుంటల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి విగ్రహాలని నిమజ్జనం చేస్తున్నారు. జై గణేశ, జై జై గణేశ, జయహో గణేశ అంటూ వినాయకుడిని గంగలో వడిలో సాగనంపుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా శోభాయామాత్ర అత్యంత శోభాయమానంగా జరుగుతుంది. నగర వ్యాప్తంగా ఎటు చూసినా విగ్రహాలు తరలి వస్తున్నాయి. వినాయక విగ్రహాలు, మిరుమిట్లు గొలిపే లైట్లు, అలాగే డప్పు చప్పుళ్ళు, భక్తుల ఉత్సాహం మధ్య, నృత్యాల మధ్య కోలాహలంగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర ఈరోజు రాత్రంతా కొనసాగే అవకాశం ఉంది. రేపు ఉదయం అలాగే టైం ఇంకా లేట్ అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా శోభాయాత్ర కొనసాగి నిమజ్జనోత్సవాలు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు 2,30,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం పూర్తి చేసినట్లు అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హుస్సేన్ సాగర్ దగ్గర ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేశారో ఆ 4వ నెంబర్ క్రేన్ దగ్గరకు వచ్చి వినాయక నిమజ్జనోత్సవాల పరిస్థితిని ఒకసారి పర్యవేక్షించారు. ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, ఇతరత్ర ట్రాఫిక్ పోలీసులు, వాలంటీర్లు, అలాగే షీ టీంలు మఫ్టీలో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తూ భద్రత పరంగా, ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు కూడా వేలాది వాహనాలని తీసుకొచ్చి ప్రధానంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. స్థానికంగా ఇతర కుంటల్లో అలాగే చెరువుల్లో కూడా నిమజ్జనాలు చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు కోలాహలంగా సందడి చేస్తూ, నృత్యాలు చేస్తూ, వీలలు వేస్తూ, చప్పుడు చేస్తూ చాలా సందడిగా గణనాయకుడిని సాగనంపుతున్నారు. ఈ వెళ్ళి రావయ్య గణనాయక, వచ్చే ఏడాది మళ్ళీ రావయ్య గణనాయక అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. దీనికి సంబంధించిన తాజా విశేషాలను అందించేందుకు మా ప్రతినిధులు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అక్కడ సందడి వాతావరణం ఎలా ఉంది, నిమజ్జనోత్సవాలు ఎలా సాగుతున్నాయి, ఊరేగింపు ఎలా సాగుతోంది, శోభాయాత్ర ఎలా ఉంది అనేది విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చార్మినార్ ప్రాంతంలో మా ప్రతినిధి నాగేశ్వరాచారి ఉన్నాడు. అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద సూరిబాబు, అలాగే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర శ్రీపతి శ్రీనివాస్ ఉన్నాడు. నాగేశ్వరాచారితో వెళ్దాం. నాగేశ్వరాచారి, చార్మినార్ దగ్గర వినాయకుడి శోభాయాత్ర ఎలా సాగుతోంది, అక్కడ కోలాహలం ఎలా ఉంది, ఈ సందడంతా చూస్తున్న భక్తులు ఏమంటున్నారు, ఈ సందడి ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది చార్మినార్ దగ్గర? చార్మినార్ వద్ద వినాయకుని గణనాథుని నిమజ్జనం సంబంధించిన శోభాయాత్ర తారాస్థాయికి చేరింది. అంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలాపూర్ గణనాథుడు చార్మినార్ను దాటి ముజంజాయ్ మార్కెట్ మీదుగా హుస్సేన్ సాగర్కి వెళ్ళింది. ఆ తర్వాత పాత బస్తీలోని అనేక ప్రాంతాలు, యాకత్పుర, చంద్రాయణగుట్ట, ఫలక్నమా, షాలిబండ, హరిబౌలి ఇలా తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణనాథులు 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను విభిన్నమైన రీతుల్లో, విభిన్నమైన ఆకృతుల్లో అలంకరిస్తూ వాటన్నింటిని కూడా హుస్సేన్ సాగర్ వినాయక నిమజ్జనానికి తరలిస్తున్నారు. వాటికి సంబంధించిన ఘనంగా భక్తులు కోలాహలంతో తమ భక్తిని ప్రదర్శిస్తూ, అదేవిధంగా తమ ఉత్తేజాన్ని ప్రదర్శిస్తూ తీసుకెళ్తున్నారు. భిన్నమైన రీతుల్లో గణనాథులతో పాటు వాటి మండపాల, వాటిని వినాయక వాహనాలను కూడా ఒక అద్భుతమైన అలంకరించారు. మొదటి నుంచి కూడా హైదరాబాద్ పాత బస్తీలో గంగా, జమున, తెహజీబ్, అదేవిధంగా పరమత సహనానికి ప్రతీకగా హైదరాబాద్లోని పాత బస్తీలో నిమజ్జనం ప్రతి ఏడాది జరుగుతుంది. ఈసారి కూడా అదే వాతావరణంతో కొనసాగుతుంది. ఇతర మతాలు, ముఖ్యంగా ముస్లిం మతానికి సంబంధించిన ప్రముఖులు కూడా ఈ వినాయకులకు సంబంధించిన నిమజ్జనానికి స్వాగతం పలుకుతూ వారందరికీ సంబంధించిన మంచినీటి వంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు భాగ్యనగర్ ఉత్సవ సమితి నిర్వాహకులు కూడా చార్మినార్ వద్ద ఒక మండపాన్ని ఏర్పాటు చేసి వస్తున్నటువంటి గణనాథులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. భక్తులకు కోలాహలంతో, డప్పుల చప్పుళ్లతో, నృత్యాల ప్రదర్శనలతో వారు తమ ఉత్తేజాన్ని తరలిస్తూ ఒక 10 రోజుల పాటు పూజలు చేసిన గణనాథుని మళ్ళీ రావయ్య అంటూ హుస్సేన్ సాగర్ వైపు తరలిస్తున్నారు. వాటన్నిటిని ఒక కోలాహలమైన వాతావరణం నెలకొంది. చార్మినార్తో పాటు అఫ్జల్గంజ్ నుంచి ఇటు చంద్రాయణగుట్ట వరకు కొన్ని వందల వేల విగ్రహాలు బస్తీల్లో, గల్లీల నుంచి బయటకు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా వినాయక సాగర్ వైపు తరలిస్తున్నారు. వాటికి సంబంధించి అనేక సందడి వాతావరణంతో భక్తులు ఉత్తేజంతో దర్శిస్తున్నారు.
ఒక గంగా యమున తహదీబ్ అనే వాతావరణంతో నేను అన్నట్టుగా ముందు నుంచి కూడా ఒక మతపరమైన సహనానికి ప్రదర్శనగా తీసుకెళ్తున్నారు. ఈ వాతావరణం ఇంకా చాలా అంటే మధ్యలో కొంతవరకు గ్యాప్ వచ్చింది కాబట్టి దాదాపు 10 వరకు కూడా పాత బస్తీల్లో ప్రదర్శన కొనసాగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా హైదరాబాద్లోని అంటే వినాయక సౌకర్య వైపు తరలివిస్తున్నారు. వాటంతా దాదాపుగా ఇంకా మరొక 3-4 గంటల వరకు ఇక్కడ ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లోని నలుమూలలతో పాటు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కోలాహలాన్ని తిలకిస్తున్నారు. సరే చారి, ఓకే. ఇప్పుడు అలాగే మా ప్రతినిధి శ్రీకాంత్ ఎంజే మార్కెట్ దగ్గర ఉన్నారు. ఎంజే మార్కెట్ అనేది హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ నుంచి అలాగే ఇతర ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్ వైపుగా కదిలేటువంటి విగ్రహాలకు సంబంధించి ఒక ప్రధాన కనెక్టింగ్ కోడల్లాగా చెప్పవచ్చు. అక్కడ చాలా కోలాహలం ఉంది. చూస్తుంటే దృశ్యాల్లో ఎటు చూసిన విగ్రహాలు లేకపోతే భక్తులు కోలాహలం సందడి కనిపిస్తుంది. శ్రీకాంత్, ఎంజే మార్కెట్ దగ్గర పరిస్థితి ఏంటి? అక్కడ భద్రత పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? శోభాయాత్ర ఎలా సాగుతోంది? భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది? అవును వెంకటేష్ ప్రసాద్, మీరు అన్నట్టు కూడా ఈ ఎంజే మార్కెట్ కూడలి ప్రధానంగా శోభాయాత్ర కూడా కూడలిగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక మార్గం నుంచి కాకుండా విభిన్న ప్రాంతాలకు చెందిన శోభయాత్ర మార్గాలన్నీ కూడా ఇక్కడ ఒక చోట కలుస్తాయి. ఇక్కడ నుంచి నేరుగా హ్యాబిట్స్ నుంచి లిబర్టీ మీదుగా ఒకవైపు నక్లెస్ రోడ్ వైపు, ఇంకోవైపు ట్యాంక్ బండ్ వైపు వెళ్తాయి. ఎందుకంటే ఇక్కడ దక్షిణ మండలం నుంచే కాకుండా తూర్పు మండలం, పశ్చిమ మండలం నుంచి భారీగా వినాయకులన్నీ కూడా శోభాయాత్రగా బయలుదేరి ఈ మార్గం మీదుగా ఇక్కడ ఎంజే మార్కెట్ కూడలిలోనే కలుస్తాయి. ఆ విధంగా శోభాయాత్ర మార్గాన్ని కూడా పోలీసులు మొత్తం కూడా డిజైన్ రూపొందించారు. ఏటా కూడా ఇదే విధంగా కూడా కొనసాగుతుంది. ప్రధానంగా పాత బస్తీలో వేలాది విగ్రహాలు దాదాపు 11 రోజుల పాటు పూజలు అందుకొని ఈరోజు శోభాయాత్రగా బయలుదేరి కాసేపట్లో వినాయక సాగర్లో కూడా నిమజ్జనం చేసేందుకు కూడా మండప నిర్వాహకులు ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. అంతేకాకుండా ఈస్ట్ జోన్, సౌత్ ఈస్ట్ జోన్ నుంచి కూడా అంటే దాదాపు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ ఆ ప్రాంతాల నుంచి కూడా మండప నిర్వాహకులంతా కూడా సమీపంలో సరూర్ నగర్ ఉన్నప్పటికీ కూడా వినాయక సాగర్లో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ భక్తితో ఆ విధంగా కూడా వాళ్ళు ఆ మార్గం మీద కూడా రామంతపూర్ నుంచి ఇక్కడ బంబర్పేట నుంచి వచ్చే మార్గం ఒకవైపు అయితే దిల్సుఖ్ నగర్, చాదర్ఘట్, మలక్పేట ఆ విధంగా కూడా ఇక్కడ నుంచి వచ్చి చాదర్ఘట్ మీదుగా ఇక్కడ ఎంజే మార్కెట్ మీద కలుస్తారు. ఇక్కడ పాత బస్తీ నుంచి అఫ్జల్గంజ్ మీదుగా ఎంజే మార్కెట్ వరకు వస్తారు. ఇక్కడ గోషామహల్తో పాటు మెహదీపట్నం ఈ ప్రాంతాల మీదుగా కొన్ని వెనుక వైపు ఆ ప్రాంతాల నుంచి వచ్చే వినాయక విగ్రహాలన్నీ కూడా శోభాయాత్రగా బయలుదేరి ఇక్కడ ఎంజే మార్కెట్ కూడలి వద్ద కలుస్తాయి. ఎంజే మార్కెట్ కూడలి నుంచి భారీగా ఇక్కడ నుంచి హ్యాబిట్స్ మీదుగా, లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్లోకి వెళ్తాయి. అయితే ఇక్కడ ఈ కూడలి వద్ద భారీగా భక్తజన సందోహం నెలకొంది. ఎందుకంటే ఇక్కడ కూడలి ఎక్కువగా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వినాయకులు దాదాపు 11 రోజుల పాటు పూజలు అందుకున్న రకరకాల వివిధ రూపాల్లో ఏర్పాటు ఉన్న విగ్రహాలన్నింటిని కూడా ఇక్కడ చూసే అవకాశం ఉంటుందని ఉద్దేశంతో భక్తులందరూ కూడా ఇక్కడ భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కూడలి వద్ద ఎంతో కోలాహలం నెలకొంది. వేలాది మంది భక్తులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నిర్వాహకులు సైతం కూడా ఇక్కడే ప్రత్యేకంగా ఒక స్టేజ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా భక్తులను ఉత్సాహపరిచేలా కూడా వాళ్ళ ప్రసంగాలు కూడా చేస్తున్నారు. మొత్తం వివిధ రకాల విభిన్న రూపాల్లో ఉన్న వినాయక విగ్రహాలను కూడా మనం చూడొచ్చు. శోభాయాత్ర తీసుకెళ్లే క్రమంలో మంటప నిర్వాహకులు కూడా గణేష్ విగ్రహాలను కూడా మొత్తం అలంకరించారు. ప్రస్తుతం అక్కడ చూస్తున్న మనము వివిధ రూపాల్లో వినాయకులు ఉన్నారు. ఆ విగ్రహాలన్నింటిని కూడా మొత్తం అలంకరించి ఈరోజు 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందించిన మంటప నిర్వాహకులు ఈరోజు నిమజ్జనం చేయడానికి కూడా శోభాయాత్రగా తీసుకెళ్తున్నారు. పోలీసులు కూడా ఎంతో పకడ్బందీగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఈ కూడలి ఎంతో ఇంపార్టెంట్ కావడంతో దాదాపు చాలామంది భక్తులు వస్తారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులందరూ కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ఇక్కడ డీసీపీతో పాటు ఇతర ట్రైనీ ఐపీఎస్లు కూడా ఇక్కడ ఉండి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తే వెనుక వచ్చే విగ్రహాలకు ముందుకెళ్ళే ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువైపు నుంచి వచ్చే విగ్రహాలైనప్పటికీ కూడా శోభాయాత్రలు అటు ఈస్ట్ జోన్ వైపు నుంచి కానీ, సౌత్ జోన్ వైపు నుంచి కానీ, వెస్ట్ జోన్ వైపు నుంచి కానీ ఈ 3 జోన్ల వైపు నుంచి వేలాది విగ్రహాలు ఇక్కడ నుంచి వస్తాయి. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే విగ్రహాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ముందుకు సాగేలా కూడా ఆ అధికారులంతా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కేవలం పోలీసులే కాకుండా జిహెచ్ఎంసీ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని శోభాయాత్ర ఎంతో
సౌకర్యవంతంగా మంటప నిర్వాహకులకు ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న శోభయాత్ర ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో అంబులెన్సులు కూడా, ఎందుకంటే సమీపంలో ఆసుపత్రులు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో అంబులెన్సులు కూడా ఈ శోభయాత్ర మార్గంలో కలుస్తున్నాయి. మంటప నిర్వాహకులు కానీ, ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు కానీ ఎంతో సంయమనంతో అంబులెన్సులు వెళ్లేందుకు దారి ఇస్తూ, ఎందుకంటే అవసరమైతే ఆ విగ్రహాల శోభయాత్ర మార్గాన్ని ఆపేసి అంబులెన్స్లకు మార్గం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ శోభయాత్ర యథావిధిగా కొనసాగేలా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో విగ్రహాలకు పూజలు అందించిన నిర్వాహకులు ఆ తర్వాత అదే ఉత్సాహంతో ఇప్పుడు నిమజ్జనానికి కూడా బయలుదేరారు. ఉదయం 6 గంటల నుంచే శోభయాత్ర ప్రారంభమైన ప్రధానంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయిన తర్వాత, అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిమజ్జనం పూర్తయింది. ఆ తర్వాతనే మిగతా విగ్రహాలను ఈ శోభయాత్ర మీద అనుమతిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా పోలీసుల ఇతర ఉన్న అన్ని శాఖల అధికారుల దృష్టి అంతా కూడా మహాగణపతి మీదనే ఉంటుంది. ఆ మహాగణపతి నిమజ్జనం తర్వాతనే మిగతా శోభయాత్రకు అనుమతిస్తుంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు, డీసీపీ ప్రత్యేకంగా స్థలంలో